ఒక్కనాడప్పుడు మనం నామం కూడా చెప్పలేము. అందుకే కదా అయ్యప్ప స్వామి గుడి వాళ్ళు ముందుకొచ్చి మేము పూజ చేసి విభూతి ఇస్తాం, అప్పుడు పేషెంట్లకి కావాలంటే మీరు హాస్పిటల్లో విభూతి పెట్టుకోండి అని ముందుకు వచ్చారు మా గోపాలకృష్ణ గారు, పాలక మండలి వాళ్ళు. అలా మిగిలిన దేవాలయాలు కూడా ముందుకొస్తే నేను చాలా సంతోషిస్తాను. సరే, అందుచేత వామదేవ మీరు ఒకసారి తలుచుకున్నారనుకోండి, ఆయన ఏం చేస్తాడు? నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఆయనకి తెలుసు వచ్చేస్తున్నటువంటి ప్రమాదం ఏమిటో. అరే రే, వీడు లోపల నా నామం చెప్పుకుంటూ వెడుతున్నాడు, నామమునకు నామికి తేడా లేదు, వీడు నా నామం చెప్తున్నాడు, వీడు పలికాడు, వీడిని ఎలా పడగొట్టడం, నేను వీడిని పడగొట్టకూడదు. ఈ సభలో జరిగిందండి. అమ్మవారు సర్వోపత్ర నివారిణి అన్న నామం గురించి నేను ఇక్కడ వ్యాఖ్యానం చేస్తుంటే నా కొలీగ్ ఇవాళ ఆయన సభలో ఉన్నారో లేదో నాకు తెలియదు, మనస్సు దిగులు చెందుతూ ఎందుకో తెలియకుండా ఆందోళన పడుతూ నేను సభలో ఉన్నాను. కోటేశ్వరారు ఇంటి దగ్గర నా భార్యకి ఒంట్లో బావులేక సెడేషన్ పిల్ వేసుకుని ఇంట్లోకి ఎవరైనా వస్తారని